అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? మందు తాయెత్తు. వల్లభాపురం అనే గ్రామంలో సుధీరుడు, విశాల అనే భార్యాభర్తలుండేవాళ్ళు. ఒకసారి వాళ్ళ 5 ఏళ్ల కొడుకు జబ్బు చేసింది. ఆ గ్రామంలో మంచి వైద్యుడు లేడు. అందువల్ల పక్క ఊళ్ళో బాగా పేరు ప్రఖ్యాతలున్న వైద్యుడి దగ్గరకు వెళ్ళాడు సుధీరుడు. వైద్యుడు అతడికి వారం రోజులకు సరిపడా మందు ఇచ్చాడు. వారం గడిచాక కూడా కొడుకు జబ్బు తిరుగుముఖం పట్టకపోవడంతో విశాలకు ఆందోళన కలిగింది. ఆమెకు వైద్యుడిచ్చిన మందు మీద గురి కుదరలేదు. ఆ గ్రామంలోనే ఉన్న దేవీ ఉపాసకుడు పాపన్న ఇచ్చే తాయెత్తు అంటే ఆమెకు నమ్మకం. ప్రతి శుక్రవారం దేవీ పూజ తరువాత పాపన్న ఇచ్చే తాయెత్తుల కోసం దూర ప్రాంతాల నుంచి కూడా జనం వస్తూ ఉంటారు. విశాల భర్తతో పాపన్న దగ్గరకు వెళ్ళి తాయెత్తు తెమ్మంది. అది అమాయకులు చేసే పని. ఆ తాయెత్తుల కోసం వచ్చే వాళ్లతో నేను లోగడ చాలాసార్లు మాట్లాడి ఉన్నాను. వాళ్ళది కేవలం మూఢత్వం. మందు కుదర్చలేని జబ్బు తాయెత్తు కుదురుస్తుందా? మళ్ళీ వైద్యుడి దగ్గరకు వెళ్ళి సంగతి చెప్పి ఆయనిచ్చే మందు తెస్తాను. నువ్వేమీ ఆతుర్తాపడకు అన్నాడు సుధీరుడు. ఈసారి సుధీరుడు వెళ్ళేసరికి వైద్యుడు ఇంట్లో లేడు. ఆయన భార్య చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నది. పాపన్ననడిగి తాయెత్తు తెచ్చేందుకు వైద్యుడు సుధీరుడి గ్రామమే వెళ్ళినట్లు ఇంట్లో వాళ్ళు చెప్పారు. ఇది విని సుధీరుడికి చాలా ఆశ్చర్యం కలిగింది. అతను తిరిగి గ్రామం వచ్చేసరికి పాపన్న ఇంటి ముందు చాలామంది జనం ఉన్నారు. వాళ్లల్లో వైద్యుడు కనిపించగానే సుధీరుడు ఆయనకు తన కొడుకు పరిస్థితి చెప్పాడు. వైద్యుడు తన చేతి సంచిలో నుంచి ఏదో మందు తీసి సుధీరుడికిచ్చి దాన్ని మరొక వారం రోజులు వాడి తరువాత కుర్రవాడికి ఎలా ఉంది వచ్చి చెప్పమన్నాడు. సుధీరుడు మందు తీసుకొని వైద్యుడితో, వైద్యశాస్త్రంలో ఉద్దండులనిపించుకున్న మీరే ఇలా తాయెత్తుల కోసం రావడం నేను నమ్మలేకుండా ఉన్నాను అన్నాడు. ఆ మాటలకు వైద్యుడు నవ్వి, తాయెత్తు మహిమను నేను నమ్మినా నమ్మకపోయినా ఇంతకాలంగా నేనిచ్చిన మందులు పనిచేయకపోవడంతో నా భార్యకు ఈ తాయెత్తు పట్ల ఆసక్తి కలిగింది. ఆమెకు వైద్యశాస్త్రం తెలియకపోయినా మందులు పనిచేసే తీరు కొంత తెలుసు. ఏ మందు తయారు చేసేందుకు ఏ మూలికలు వస్తువులు వాడుతానో ఆమె ఎరుగు. అన్నింటికన్నా ముఖ్యం రోగికి వైద్యుడిచ్చే మందు పట్ల నమ్మకం ఉండాలి. అది నా భార్యలో లోపించిందని గ్రహించాను అన్నాడు. సుధీరుడు వైద్యుడిచ్చిన మందు తీసుకుని ఇల్లు చేరాడు. అతను మందు కోసం పక్క గ్రామం వెళ్ళినప్పుడు అతడి భార్య విశాల పాపన్న దగ్గరకు పోయి తాయెత్తు తెచ్చింది. దాన్ని రహస్యంగా కొడుకు మొలతాడులో కనిపించకుండా కట్టింది. వారం రోజుల తరువాత సుధీరుడి కొడుకు కోలుకున్నాడు. వైద్యుడు రెండోసారి ఇచ్చిన మందు పనిచేసిందని సుధీరుడు అనుకున్నాడు. పాపన్న ఇచ్చిన తాయెత్తు వల్లనే జబ్బు నయమైందని విశాల అనుకుంది. విన్నారు కదా, మనలో ఉన్న నమ్మకాలు మనని బలహీనం చేస్తాయి. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.